మనం కార్ స్టార్ట్ చేసినామంటే కంపల్సరీ కార్లో ఉన్న శివయ్యకి పువ్వులు పెట్టి మనం స్టార్ట్ అవుతాం. ఈ ఉగాది రోజు మనం ఏ టెంపుల్స్ అనేది తిరిగినామనేది చూపిస్తాం చూడండి. మరి గుంజపడుగులో భూలక్ష్మి టెంపుల్. ఈ గుడికి రాంది నేను ఏ పని చేయను. అమ్మవారు అనేది మనకు సెంటిమెంట్. నెక్స్ట్ మనం మంతిన్కి ట్రావెల్ అవుతున్నాం. మంతిన్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి దగ్గరికి మనం రెగ్యులర్గా వెళ్తాం. ఈ రోజు కూడా మనం వెళ్ళడం జరిగింది. ఈ విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిసింది, అందుకోసమని చాలా మంది అనేది వస్తారు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి. విఘ్నేశ్వరుడు మాత్రం సూపర్ పవర్ఫుల్. ఈ విఘ్నేశ్వరుడు దర్శనం అయినాక పక్కనే ఇదే టెంపుల్లో జ్యోతిర్లింగాలకు సంబంధించిన లింగాలన్నీ ఉంటాయి. అది కూడా ఒకసారి మనం దర్శనం చేసుకొని అభిషేకం అనేది చేయడం జరిగింది. పూలు పండ్లు అనేది మనం సమర్పించడం జరిగింది. నెక్స్ట్ పక్కకే ఉన్న కాలభైరవ ఉంది. ఇది కూడా స్వయంభుగా వెలిసిన విగ్రహం. ఇది కూడా చాలా సూపర్ పవర్ఫుల్. నెక్స్ట్ ఈ టెంపుల్ బిసైడ్ లో ఉన్న దత్తాత్రేయ టెంపుల్ అనేది, ఇది కూడా మనం దర్శనం చేసుకున్నాం. ఈ టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో అయ్యప్ప టెంపుల్ ఉంటది. అయ్యప్ప టెంపుల్ కూడా మనం దర్శనం అనేది చేసుకున్నాం. నెక్స్ట్ మనం గుంజపడుగులో ఉన్న మల్లన్న టెంపుల్. ఈ రోజు ఉగాది రోజు ఈ టెంపుల్లో బోనాలు పట్నాలు చిన్నపాటి జాతర ఉంటది. ఈ మల్లన్న స్వామి కూడా స్వయంభుగా వెలిసిందే. మల్లన్న దర్శనం కూడా కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.